పబ్లిక్ మీటింగుల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఈరోజు దారుణంగా రాష్ట్ర శాసనసభలో రుణమాఫీ అయిపోయింది, 2 లక్షల పైన చేయము అని చెప్పి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టము. 2 లక్షల పైన ఉన్న వాళ్లకు మీరు చెప్పిన మాట ప్రకారంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నిలదీస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. నేను రాష్ట్రంలో రైతాంగానికి కూడా మనవి చేస్తా ఉన్నా. రైతు సోదరులారా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఎమ్మెల్యేలను, మంత్రులను ఈ రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తూనే ఉండండి, ప్రశ్నించండి. ఆ రోజు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఏం చెప్పారు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఏం చెప్పారు, ఇవాళ రుణమాఫీ అయిపోయిందని చెప్పి చేతులెత్తితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతు సోదరులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని వదలం. రేపు అసెంబ్లీలోనైనా బయట అయినా ఎక్కడికక్కడ నిలదీస్తూనే ఉంటాం.